ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనం కర్కాటక రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి, వారి గుణగణాల గురించి, వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఎటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అన్న అంశాలు తెలుసుకుంటూ రేపటి కార్యక్రమంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి స్నేహితులు ఉంటారు, వీరు ఒక తండ్రిగా ఏ విధంగా ఉంటారు, తల్లిగా ఏ విధంగా ఉంటారు, జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కర్కాటక రాశి అంటే చంద్రగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడి యొక్క ప్రభావం వీరి మీద జీవితాంతం కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇది జలతత్వ రాశిగా చెప్తుంటాం. అంటే జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏంటంటే కర్కాటక రాశి జలతత్వానికి సంబంధించిన రాశి. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ప్రధానంగా ఏంటంటే ఎటువంటి పరిస్థితి కన్నా కూడా సర్దుకుపోయేటువంటి మనస్తత్వం వీరికి చాలా అధికంగా ఉంటుంది. ఇది చాలా మంచి విషయంగా మనం కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు. అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వీరు మారిపోతూ ఉంటారని చెప్పవచ్చు. అంటే మనం నీటిని ఏదైనా ఒక పాత్రలో పోసామనుకోండి, ఆ పాత్ర రూపులేక మారిపోతుంది. అదే మనం దాన్ని ఇంకొక బిందెలోకి పోసామనుకోండి, బిందె రూపంలోకి మారిపోతుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మనం ఈ నీటికి ఏదైతే సర్దుకుపోయేటటువంటి తత్వం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోయే గుణం ఉందో అదే విధమైనటువంటి గుణం ఈ కర్కాటక రాశి వారికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏదైనా గొడవలున్నా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా, ఆఫీసర్తో ఇబ్బందులు వచ్చినా, లేదంటే జీవిత భాగస్వామితో ఇబ్బందులు వచ్చినా, స్నేహితులతో ఇబ్బందులు వచ్చినా కొంతవరకు సర్దుకుపోయే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా పొగడ్తలకు అతిగా కూడా వీరు లొంగిపోతుంటారు. వీరి మనసు చాలా సున్నితమైనది, చంచలమైనదిగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ నిమిషంలో తీసుకున్న మాట ఒక అరగంట తర్వాత ఆ మాట మీద నిలబడే ప్రయత్నం చేయరు, ఇంకొక మాట మాట్లాడే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా సున్నితమైనటువంటి మనసు కావడం వల్ల ఎదుటి వ్యక్తులను వీరిని ఏదైనా నొప్పించే విధంగా మాట్లాడినా, ఇబ్బందికి గురి చేసినా, కోపంగా ప్రవర్తించినా కానీ వీరు ఏమాత్రం కూడా భరించలేరు, చాలా వరకు కూడా బాధపడతారు. అలాని గొడవకు దిగే మనస్తత్వం వీరికి ఏమాత్రం కూడా ఉండదని కూడా చెప్పవచ్చు. అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులు చూస్తుంటే కయ్యానికి కాలు దూవడానికి ఎప్పుడూ కూడా తయారుగా ఉంటారు. కానీ కర్కాటక రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి ఒక మంచి గుణం ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీరు మనసు సున్నితంగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరన్నా వ్యక్తులు వీరిని ఏదైనా ఒక చిన్న మాట అంటే కూడా, అంటే సరదాగా వీరు వారి మీద జోక్ వేస్తే కూడా ఏమాత్రం కూడా వీరు భరించలేరని చెప్పవచ్చు. ఈ యొక్క మనస్తత్వాన్ని కొంతగా కర్కాటక రాశి వారు అందరూ కూడా మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. వీరి దగ్గర ఏదైనా వెళ్ళి మనం ఏదైనా ఒక పని చేయించుకోవాలని చెప్పి అనుకోండి, అంటే కర్కాటక రాశి వారు మనకు బాస్గా ఉన్నారు, లేకపోతే మనకు ఆయనతో ఏదో ఒక ముఖ్యమైన పని ఉందనుకొని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి వారిని పొగడ్డం మొదలు పెట్టాలి. అబ్బో మీరు అలాంటి వారండి, మీరు ఇలాంటి వారండి అని చెప్పి పొగిడామనుకోండి, వెంటనే ఆ పొగడ్తలకు లొంగిపోయి ఎంతటి కష్టమైన పని అయినా సరే చేయడానికి సిద్ధపడతారని చెప్పవచ్చు. దీనివల్ల జీవితంలో వీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కర్కాటక రాశి వారు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తి వచ్చి అనవసరంగా నన్ను పొగుడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే వీరి మనసుకు తోస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఏదో అవసరం వల్ల నన్ను పొగుడుతున్నా అని చెప్పి అంటే ఒక నిజాన్ని గమనించాలి. గమనించి ఆ తర్వాత ఆ వ్యక్తికి సహాయం చేయాలా వద్దా, లేదా ఎంతవరకు సహాయం చేయవచ్చు అన్న విషయాలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇక కష్టపడి శారీరక చేసేటటువంటి గుణం వీరికి చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీరు అటువంటి వృత్తుల్లో కూడా ఇమడలేరని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా వీరి మనస్సు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. చంద్రగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ప్రధానంగా ఏంటంటే మనసుతో చేసేటువంటి పనులు ఎక్కువగా చేస్తుంటారు వీరు, కానీ శారీరక శ్రమ ఏమాత్రం కూడా చేయలేరని చెప్పవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.